కల్లూరు జిల్లా వైద్యాధికారి అక్రమాలపై ఒకవైపు విచారణకు ఆదేశించిన డిహెచ్ఎంఓ కృష్ణమూర్తి నాయక్ ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. తన అక్రమాలను బయటపెట్టిన వారిపై నాయక్ కక్ష సాధింపుకు దిగుతున్నారు. విచారణ జరుగుతున్న తరుణంలోనే తన కింది స్థాయి సిబ్బందిపై చూపెడుతున్నారు నాయక్. అటు అల్లూరి జిల్లా కలెక్టర్కు జిల్లాలో పనిచేస్తున్న డాక్టర్స్కి అల్టిమేటం ఇచ్చారు. సోమవారంలోగా జిల్లా వైద్యాధికారిపై చర్యలు తీసుకోకపోతే బుధవారం నుంచి విధులను బహిష్కరిస్తామంటూ జిల్లా కలెక్టర్కి తేల్చి చెప్పింది డాక్టర్స్ యూనియన్. అల్లూరు జిల్లా వైద్యాధికారి కృష్ణమూర్తి నాయక్ అక్రమాలపై ప్రైమ్ 9 ఛానల్లో వరుస కథనాలు ప్రసారం కావడంతో రాష్ట్ర వైద్య శాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ నెల 21న విశాఖపట్నంలోని రీజనల్ డైరెక్టర్ రాధారాణి విచారణ ప్రారంభించారు. ఈ విచారణకు హాజరైన జిల్లా వైద్యాధికారి నాయక్ పాడేరు వచ్చాక తన బండారం బయటపెట్టిన సిబ్బందిపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఈ క్రమంలోనే తన ఆఫీసులో పనిచేస్తున్న కిషోర్ అనే ఉద్యోగిని టార్గెట్ చేశారు. డిప్యుటేషన్పై వైద్యాధికారి ఆఫీసులో పనిచేస్తున్న కిషోర్ను తన ఆఫీసులో ఉండడానికి వీల్లేదంటూ గేమెల్లి పిహెచ్సికి మరలా పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఒక్క కిషోర్ డిప్యుటేషన్ రద్దు చేస్తే బాగోదనుకున్నారేమో. కిషోర్తో పాటు మరో ఇద్దరి డిప్యుటేషన్ రద్దు చేసి వారి సొంత స్థానాలకు వెళ్లిపోమని ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఎన్ఆర్హెచ్ఎం కింద మెడికల్లో వివిధ శాఖలో పనిచేస్తాం. ఇక్కడ మాకు కంటింజెంట్ వర్కర్లు ఉన్నారు, స్టాఫ్ నర్సులు ఉన్నారు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉన్నాం. అయితే ఆ ఎన్ఆర్హెచ్ఎం ఎంప్లాయీస్కి ప్రతి సంవత్సరం అగ్రిమెంట్ బాండ్ కింద రెన్యువల్ చేయించవలసి ఉంటుంది. అదే రీతిగా పోలవరం అండ్ అల్లూరి ఉమ్మడి జిల్లాలో డిఎండిహెచ్ఓ ఆఫీస్లో మేము ఆ రెన్యువల్ బాండ్ అనేది సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మరి ఎన్నడూ లేని విధంగా గత 3 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క సంవత్సరంలోనే ఒక్కొక్క బాండ్కి ఒక్కొక్క ఉద్యోగి మీద సుమారుగా 500 రూపాయల నుంచి పై వసూలు చేసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇదేంటి అని ప్రశ్నించగా అడిగిన వారి మీద భయభ్రాంతికి గురి చేయడం జరిగింది. సో అలాగే ఉమ్మడి ఏఎస్ఆర్ డిస్టిక్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సుమారుగా 290 పైచిలకు ఉన్నారు. అలాగే చాలామంది కంటింజెంట్ వర్కర్స్, ఎన్ఆర్హెచ్లు పనిచేసినటువంటి హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్క మెడికల్ ఉద్యోగి మీద ఈ విధంగా అక్రమంగా ఈ ఆర్థిక వసూళ్లు చేపట్టుకొని మా నుంచి బలవంతంగా అమౌంట్ తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం. అదే రీతిగా అడిగిన వారి మీద భయభ్రాంతులు గురి చేయడం కూడా జరిగింది అనమాట. ఈ విధంగా ఈ యొక్క కంప్లైంట్ని ఉన్నతాధికారుల దృష్టికి చేరవేర్చి మా యొక్క అమౌంట్ను మాకు రిటర్న్ చేయాలని, మాకు న్యాయం చేయాలని ఈ విధంగా ముందుకొచ్చి మీడియా ముఖంగా మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. తన ఆఫీసులోనే డిప్యుటేషన్పై పనిచేస్తున్న మిగతా వారి డిప్యుటేషన్లు రద్దు చేయలేదు. ఒక్క కిషోర్ డిప్యుటేషన్ రద్దు చేయడం కక్ష సాధింపు చర్యనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అంత అత్యవసరంగా డిప్యుటేషన్ రద్దు చేయాల్సిన అవసరం ఏం వచ్చిందనే ప్రశ్నకు నాయక్ దగ్గర సమాధానం లేదు. జిల్లాలో చాలా మంది డిప్యుటేషన్పై పనిచేస్తున్నారు. అవసరం ఉన్న చోట సిబ్బందిని నియమించకుండా అవసరం లేని చోట డిప్యుటేషన్పై పనిచేస్తున్న వారు జిల్లాలో ఎందరో ఉన్నారు. కిషోర్ పనిచేస్తున్న గేమెల్లి పిహెచ్సి వైద్యాధికారి తనకు సిబ్బంది కొరత ఉందని జిల్లా వైద్యాధికారి నాయక్కు ఎటువంటి లేఖ రాయలేదు. అలాంటప్పుడు కిషోర్ డెప్యుటేషన్ ఎందుకు రద్దు చేశారు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యనని మండిపడుతున్నారు. జిల్లా వైద్యాధికారి కృష్ణమూర్తి నాయక్ ఆగడాలు తవ్వే కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. జిల్లాలో 35 పిహెచ్సిలు ఉంటే ఒక్కో పిహెచ్సిలో 2 డాక్టర్లు ఉండాలి. ఈ లెక్కన 70 మంది డాక్టర్లు కావాలి. ఇక అల్లూరు జిల్లాలో డాక్టర్ల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని పిహెచ్సిలలో సింగిల్ డాక్టర్లే ఉన్నారు. వారిలో ఎవరైనా అత్యవసర పరిస్థితిలో సెలవు పెడితే ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న రోగుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. జిల్లా పిహెచ్సిలలో ఎవరైనా డాక్టర్ సెలవు పెడితే వారి స్థానాల్లో వైద్య సేవలు నిలిచిపోకుండా జిల్లాలో 4 బఫర్ డాక్టర్లు ఉన్నారు. ఆ 4లో ఒకరిని విశాఖలో ఉన్న కేజీహెచ్కు డిప్యుటేషన్ వేశారు. మరో 3 డాక్టర్స్ మలేరియా, టీబీ వంటి డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా నియమించారు డిఎంహెచ్ఓ. మరి జిల్లాలో పిహెచ్సిలలో ఏ డాక్టర్ అయినా సెలవు పెడితే పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ పిహెచ్సిలలో గిరిజనుల ప్రాణాలు గాలికి కలిసిపోవాల్సిందేనా అని నిలదీస్తున్నారు. గేమెల్లి పిహెచ్సి నుండి ఒక డాక్టర్ను ధారాగొండ పిహెచ్సిలో డిప్యుటేషన్ వేశారు. ఇప్పుడు గేమెల్లి పిహెచ్సిలో ఒక్కరే డాక్టర్. ఆయన కూడా సెలవు పెడితే రోగుల పరిస్థితి ఏంటో ఆ నాయక్కే తెలియాలి. ఇలాంటి పరిపాలనా లోపాలు ఎన్నో జిల్లా వైద్య శాఖలో ఉన్నాయి.
ఇక జిల్లాలో ఉన్న ప్రభుత్వ వైద్యులంతా డిఎంఎడ్హెచ్ఓ కృష్ణమూర్తి నాయక్ తీరుపై ఆయన వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను మెమోరాండం రూపంలో అల్లూరి జిల్లా కలెక్టర్ నిశాంతికి అందజేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్కు, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్కు ఫిర్యాదులు చేశారు. ఇక రాష్ట్ర వైద్యశాఖ అధికారులకు కూడా డాక్టర్స్ ఫిర్యాదులు చేశారు. జిల్లా వైద్యాధికారి నాయక్పై విచారణలో భాగంగా ఈ నెల 26న మరింత మందిని ఎంక్వైరీకి పిలుస్తున్నారు. ఇక ఆఫీసులో పనిచేసిన వారితో పాటు ఫీల్డ్ సిబ్బందిని కూడా ఈ విచారణకు పిలుస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కూటమిలో ఒక పార్టీకి చెందిన పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జిని నాయక్ కలిసినట్టుగా చెబుతున్నారు. ఈ మేరకు డిఎంఎండ్హెచ్ఓ ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరోసా ఇచ్చినట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో ఆ పార్టీ నాయకులు ఇన్ఛార్జ్ వ్యవహార శైలిపై అధిష్టానానికి ఫిర్యాదులు పంపారు. అవినీతి అధికారికి కొమ్ము కాయడం దారుణమని ఆ పార్టీ నాయకులు ఆఫ్ ది రికార్డుగా ప్రైమ్ 9తో చెప్పారు. ఇక జిల్లాలో పలువురు వైద్య శాఖలో పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బంది తమ వద్ద తీసుకున్న సొమ్ములు తిరిగి ఇవ్వాలంటూ డిఎంఎండ్హెచ్ఓను డిమాండ్ చేస్తున్నారు.